అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకొస్తున్న మీ సత్యవతమును. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 17వ వచనం వరకు. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇట్టును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యోధా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగినట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యం తెచ్చుకునడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను. కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము ఇష్టపడకూడదు. ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శుభరాత్రి.